ఎస్సీ ఉపవర్గీకరణ కోసం ముసాయిదా ఆర్డినెన్స్ను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. షెడ్యూల్డ్ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్రంలో ఎస్సీస్ ఉపవర్గీకరణను అమలు చేయడానికి ఒక ముసాయిదా ఆర్డినెన్స్ను ఆమోదించింది. ఈ చర్య అనేది రిజర్వేషన్ లోపల రిజర్వేషన్. ఎస్సీస్కు ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతిని అనుసరిస్తుంది మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో యంగ్ గ్లోబల్ లీడర్గా ఎవరు ఎంపికయ్యారు? రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన మంత్రి అయినటువంటి కె రామ్మోహన్ నాయుడు 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్లో ఒకరిగా ఎంపికయ్యారు. ఈసారి భారతదేశం నుండి 7 వ్యక్తులు ఎంపికయ్యారు. రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం ఎంపీ. ఆయనతో పాటు ఈ జాబితాలో భారతదేశం నుండి ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడైన రితేష్ అగర్వాల్, నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఎండి అయిన అలోక్ మెడికపూర్ అనిల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండి అయిన నటరాజన్ శంకర్, నిస్పాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన నిపుణ్ మల్హోత్రా, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన మానసే సుబ్రహ్మణ్యం మరియు ఒరోఫైల్ వెంచర్స్ వ్యవస్థాపకుడైన అనురాగ్ మాలు ఉన్నారు. జూన్ 2025లో ఏ 2 సంస్థలు సంయుక్తంగా నిసార్ మిషన్ను ప్రారంభించనున్నాయి? ఇస్రో మరియు నాసా. ఇస్రో మరియు నాసా మధ్య భూ పరిశీలన సహకారమైన నిసార్ నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ మిషన్ ఇప్పుడు జూన్ 2025లో జిఎస్ఎల్విలో ప్రారంభించనున్నారు. ఇది వాతావరణం మరియు విపత్తు నమూనాలను ముందుకు తీసుకువెళుతుంది. నిసార్ ఉమ్మడి అంతరిక్ష ఆవిష్కరణను ప్రదర్శించే మొదటి ప్రధాన నాసా ఇస్రో ఎర్త్ సైన్స్ మిషన్ను సూచిస్తుంది. డెజర్ట్ ఫ్లాగ్ 10 సైనిక విన్యాసాల్లో భారతదేశం పాల్గొంటున్నది మరియు ఇది ఏ దేశంలో జరుగుతున్నది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారత వైమానిక దళం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏప్రిల్ 21 నుండి మే వరకు జరిగేటటువంటి ప్రధాన బహుళజాతి వైమానిక పోరాట వ్యాయామంలో పాల్గొంటున్నది. యుఏఈ వైమానిక దళం నిర్వహించే డెజర్ట్ ఫ్లాగ్ 10 వ్యాయామంలో ఐఏఎఫ్ MiG-29 మరియు జాగ్వార్ విమానాలు పాల్గొంటున్నాయి. భారతదేశం మరియు యుఏఈలతో పాటు యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనగా సౌత్ కొరియా మరియు టర్కీతో సహా 10 ఇతర దేశాల వైమానిక దళ బృందాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను ఏ దేశం ప్రవేశపెట్టింది? చైనా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను చైనా ఆవిష్కరించనుంది. ఈ వంతెన బీపాన్ నదిపైన 625 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఐఫెల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన 2890 మీటర్లు పొడవు మరియు 22,000 టన్నుల బరువు ఉంటుంది. అంతర్జాతీయ బౌద్ధ సమైక్య ఏప్రిల్ 21-22 తేదీల్లో 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించనుంది? అరుణాచల్ ప్రదేశ్. అంతర్జాతీయ బౌద్ధ సమైక్య సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో 2025 ఏప్రిల్ 21 నుంచి 22 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాయిలో బుద్ధ ధమ్మం మరియు
ఈశాన్య భారతదేశ సంస్కృతి అనే శీర్షికతో 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఏ రాష్ట్రంలో సెల్రా టన్నెల్ పేరు బాబా బోక్నాగు పేరు మీద మార్చబడుతున్నది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం మాట్లాడుతూ నవంబర్ 2023లో సిల్క్యారా సొరంగంలో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడం గురించి బాబా బౌక్నాగు ఆశీర్వాదం అని అన్నారు. ఈ రెస్క్యూ సమయంలో సొరంగం ప్రవేశ ద్వారం దగ్గర ఆయన మందిరం ఏర్పాటు చేయబడింది. ధామి సొరంగానికి బాబా బౌక్నాగు పేరు మార్చాలని ప్రతిపాదించారు. మహాదేవ్ కోలి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మహారాష్ట్ర. ఇటీవల అధ్యయనం ప్రకారం మహాదేవ్ కోలి తెగ ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప ఔషధ మరియు పర్యావరణ జ్ఞానాన్ని కలిగి ఉంది. మహాదేవ్ కోలి తెగ ప్రధానంగా మహారాష్ట్రలో కనిపిస్తుంది. వారు తమ దేవుడైన మహాదేవ్ పేరు పెట్టారు మరియు ప్రధానంగా మహారాష్ట్రలోని మహాదేవ్ కొండలలో నివసిస్తున్నారు. వారు ఎక్కువగా పూణే, అహ్మద్నగర్ మరియు నాసిక్ జిల్లాల్లో కనిపిస్తారు. షెడ్యూల్డ్ తెగగా వర్గీకరించబడ్డారు. దేవనగరి లిపిని ఉపయోగించి మరాఠీ మాట్లాడతారు. ఛత్రపతి శివాజీ మహారాజు సైన్యంలో వీరోచిత జనరల్ అయిన తానాజీ మలుసారే ఈ తెగకు చెందినవాడు మరియు సింహగఢ్ యుద్ధంలో అతని ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందాడు. సవరించిన వడ్డీ రేట్లతో అమృత్ వృష్టి ఎఫ్డి పథకాన్ని ఏ బ్యాంకు పునరుద్ధరించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా 444 రోజుల నిర్దిష్ట కాలపరిమితిని కలిగి ఉన్న అమృత్ వృష్టి అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. ఈ పథకం ఏప్రిల్ 15, 2025 నుండి అమలులోకి వస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఔషధ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? 9%. అధికారిక వాణిజ్య డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఔషధ ఎగుమతులు $30 బిలియన్ పైగా చేరుకున్నాయి. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు $27.5 బిలియన్ పోలిస్తే 9% పైగా పెరుగుదలను సూచిస్తుంది. 6వ ఏషియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? సౌదీ అరేబియా. ఏప్రిల్ 15 నుండి 18 వరకు సౌదీ అరేబియాలో జరిగిన 6వ ఏషియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత అథ్లెట్లు 11 పతకాలు గెలుచుకున్నారు. ఈ ఈవెంట్స్ను ప్రిన్స్ నైఫ్ బిన్ అబ్దుల్లాజీజీ స్పోర్ట్స్ సిటీలో ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించింది. భారతదేశం మొత్తం 1 స్వర్ణం, 5 రజతాలు మరియు 5 కాంస్య పతకాలను గెలుచుకుంది. బాలుర జావెలిన్ త్రో ఈవెంట్లో హిమాన్షు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2023లో ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన మునుపటి 5వ ఎడిషన్లో భారతదేశం 24 పతకాలను గెలుచుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుల్దాబాద్ పట్టణం యొక్క కొత్త పేరు ఏమిటి? రత్నాపూర్. మహారాష్ట్ర ప్రభుత్వం కుల్దాబాద్ పేరును దాని అసలు పేరు రత్నాపూర్గా మార్చాలని నిర్ణయించింది. దాని చారిత్రక గుర్తింపును పునరుద్ధరించింది. ఈ పట్టణాన్ని మొదట రత్నాపూర్ అని పిలిచేవారు, కానీ మొఘల్ కాలంలో దాని పేరు కుల్తాబాద్గా పేరు మార్చబడింది. ఈ పట్టణం చారిత్రాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకనగా ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సమాధి అలాగే
అతని కుమారుడు అయిన ఆజం షా మరియు హైదరాబాద్ నిజాం రాజవంశ స్థాపకుడైన అషఫ్జా I సమాధులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని ఏ గ్రామం బస్తర్ డివిజన్లో మొదటి నక్సల్ రహిత గ్రామంగా మారింది? బడేసట్టి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని బడేసట్టి గ్రామం బస్తర్ డివిజన్లో మొదటి నక్సల్ రహిత గ్రామ పంచాయతీగా అవతరించింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని బడేసెట్టి ఇటీవల ఎల్విడ్ పంచాయతీ యోజన ప్రవేశపెట్టిన తర్వాత నక్సల్ రహితంగా మారిన రాష్ట్రంలో మొట్టమొదటి గ్రామ పంచాయతీగా అవతరించింది. దీని కింద అటువంటి ప్రాంతాలకు 1 కోటి రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు లభిస్తాయి. భూమి యొక్క క్షీణత మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం. 11 సభ్య దేశాలలో భూ క్షీణత, ఎడారీకరణ మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని పరిష్కరించడానికి బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. బ్రెజిలియాలో జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఇందులో ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగా UAE, ఇరాన్, ఇండోనేషియా మరియు సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. మే 2, 2025న ప్రధానమంత్రి మోదీ విజంజం అంతర్జాతీయ నౌకాశ్రయాన్ని ఎక్కడ ప్రారంభిస్తారు? కేరళ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మే 2న కేరళలోని తిరువనంతపురం సమీపంలో విజంజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభిస్తారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు. దీనిని కేరళ ప్రభుత్వం మరియు అదానీ పోర్టుల మధ్య పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని కింద 18,000 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేశారు. ఇటీవల వార్తల్లో కనిపించిన హడ్సన్ నది ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హడ్సన్ నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది.